ఈరోజు స్కూల్ లేదా? పోయేలే. స్కూల్కి పోయట్లేదా? అప్పుడు పోతా ఉంటుంది కదా. అవునా? ఈరోజు చికెన్ తీసుకొద్దామని చికెన్ షాప్కి అయితే వెళ్ళాను. అక్కడున్న పిల్లోడు తెలిసినవాడు అనమాట. కాకపోతే స్కూల్ మానేసి చికెన్ షాప్లో పనిచేస్తున్నాను అన్నాడు. అరే నాకు భలే బాధేసింది. బాధపడడం తప్ప మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏమైనా చదివించగలమా? లేదు కదా. హస్బెండ్ అయితే 5 గంటల నుంచి వెయిట్ చేశారు. తలకాయ తీసుకొస్తాను పొట్టేల్ది అని, కాకపోతే చిక్కలేదు. ఇంకా అందుకే నన్నైతే పంపించారనమాట నాటుకోడి తీసుకురమ్మని చెప్పి. అక్కడైతే నాటి క్రాస్ కోడి ఉంది, నాటుకోడి ఉంది. నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేస్తే క్రాస్ కోడే తీసుకో, ఇక్కడ నాటుకోడి అని చెప్పి క్రాస్ కోడి అమ్మేస్తారు అని చెప్పారనమాట. 1.5 కిలో క్రాస్ కోడి 500 అయితే పడింది. చికెన్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాను. మా అత్త చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్గా వండుతారు. మేమైతే ఈ చికెన్ కర్రీని 2 రోజులు ముద్దలోకి లాగిచ్చేసాము. ఇంట్లో నేను అన్ని గాజు పాత్రలు అలాగే పింగాణి పాత్రలు యూజ్ చేస్తూ ఉంటాను. మా అత్త కడిగేటప్పుడు 2 పగలు కొట్టేశారు. ఇలాంటివి ఎందుకు తీసుకున్నావు, స్టీల్ తీసుకోవచ్చు కదా అంటున్నారు. దాని తర్వాత నా బండిలో అత్తను ఎక్కించుకొని మా పిల్లలు చదువుతున్న స్కూల్కి అయితే తీసుకెళ్ళానమాట. మా పిల్లలు కూడా భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా అత్త కూడా ఇంట్లో బోర్ కొడుతుంది అని అంటూ ఉంటే అలా స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఫస్ట్ అత్త ఎక్కినప్పుడు నాకైతే అమ్మో బండి వదిలేస్తానేమో అనిపించింది. సెకండ్ డేకి అలవాటు అయిందనమాట. అంతేకాదు అత్త వన్ సైడ్ కూర్చుంటారు కాబట్టి ఇంకొంచెం ప్రాబ్లంగా అనిపించింది. కాకపోతే ధైర్యంగా తోలాను. దాని తర్వాత ఏంట్రా అంటే నా దగ్గర ఒక చాట్ ఉంది, బాగా చిల్లులు పడిపోయిందనమాట. అందుకనే మా అత్త రాత్రే మెంతులు కొంచెం నీళ్లు పేపర్లో వేసి నానబెట్టేసి మిక్సీ పట్టేసి ఇలా చాట్లకి వేసి రుద్దుతున్నారు. నా దగ్గర ఒక్క చాటే ఉంది, ఇంట్లో ఒక్క చాటే ఉండకూడదమ్మా, నేను నెక్స్ట్ టైం ఊర్లో తీసి పెడతాను, నువ్వు తెచ్చుకో అన్నారు. సరే అని చెప్పానమాట. ఈ విధంగా రుద్దిన తర్వాత చాటలు అయితే చాలా నీట్గా ఉంది. ఇంతకు ముందు అయితే జల్లెడలా ఉండేది ఈ చాట, ఇప్పుడైతే చాలా బాగుంది. ఎండకి ఆరబెట్టేసాము.